శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఇంపార్టెంట్‌గా చూస్తారు లేడీస్ అయితే. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి మీద ఉన్నాము. విజయవాడలో ఇంద్రకీలాద్రి అనంగానే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది నోములు, పూజలు మరియు వరలక్ష్మి వ్రతం. ఈ పవిత్రమైన వ్రతంలో చాలామంది లేడీస్ అమ్మవారు నేడు భక్తులతో చూస్తారు. వరలక్ష్మీదేవి అలంకరణలో అయితే దర్శించుకుంటారు అమ్మవారిని. 2 రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం గుడిలో ఉన్నాము. భక్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా జరుగుతుందో వ్రతం. మేడం, ఎలా జరిగింది ఈరోజు మీ వ్రతం? దర్శనం చాలా బాగా జరిగిందండి. అంటే ఫస్ట్ టైం వస్తున్నారా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? లేదండి, నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవాలని ఈ అఖిలాండ బ్రహ్మాండ నాయకి అయినటువంటి మన ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవాలని, ఆడవాళ్ళందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు బాగుండాలని, సుఖశాంతులతో అందరూ ఉండాలని, మన దేశం కూడా బాగా సుఖశాంతులతో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారండి. అంటే జనరల్‌గా వరలక్ష్మి వ్రతం అంటే మీ మాటల్లో మీ ఇక్కడ విజయవాడలో ఎలా చేస్తారంటారు? విజయవాడలో చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. అంగరంగ వైభవంగా చేస్తారు. ఆమె అఖిలాండ కోటి కాబట్టి ఆమె కూర్చొని అందరినీ చూస్తూ ఉంటుంది. మనం ఎలా చేస్తున్నాము, ఏమి, ఎట్లా అని అన్నీ ఆమె గమనిస్తూ ఆమె అందరికీ కూడా సుఖశాంతులను ప్రసాదిస్తుంది. వరలక్ష్మి వ్రత వైభవం అనేది చాలా విశేషం అండి. అంటే వరలక్ష్మి వ్రతం అనగానే ఎలాంటి పూజలు చేస్తారు ఈరోజు? అంటే మనకు తెలియని వాళ్ళకి ఎలా తెలియజేస్తారు దీన్ని? వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఎలా చేస్తారు అని అంటే ఇప్పుడు భక్తి ఛానల్ వచ్చింది కదండి. భక్తి ఛానల్లో అన్ని ఛానల్స్లో వస్తుంటాయి కదా, మనం చూసి వచ్చి పాల్గొనొచ్చండి. అంటే ఇక్కడ విజయవాడలో ఈరోజు ఇంద్రకీలాద్రి మీద జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. నేను దర్శనం కోసమే వచ్చినానండి. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను. ఇంకో భక్తులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో అసలు ఇంద్రకీలాద్రి పైన ఎలా జరుగుతుందో వాళ్ళ మాట్లాడగలుగుతారు. మేడం, మీకు ఎలా జరిగింది ఈరోజు వ్రతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇక్కడ విజయవాడ కనకదుర్గ మాత టెంపుల్కి. సో దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఈ చాలా పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడికి రావడం అన్నది చాలా ఎంతో అదృష్టం ఉంటేనే ఇక్కడికి వస్తాము. పైగా ఇవాళ మా పాప పుట్టినరోజు శ్రీదర్శికది. సో నాకు ఇవాళ చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఎంతైనా అమ్మవారు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారనిపిస్తుంది. అన్ని విధాలుగా మాకు బాగా కలిసి వచ్చింది ఇవాళ రోజు. వరలక్ష్మి వ్రతం అనగానే ఎక్కువ అన్మ్యారీడ్ లేడీస్ చేస్తారు. దేనికి అంత ప్రాధాన్యత ఇస్తారు దీన్ని? అంటే అన్మ్యారీడ్ లేడీస్ అని కాదు, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్స్ కూడా చేసుకుంటాము. మన హస్బెండ్ సౌభాగ్యం కోసము, సంతానం కోసము. సో కన్యలు అవుతే వాళ్ళకి మంచి హస్బెండ్ రావాలని చెప్పేసి సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. సో ఇవాళ మేము ఇక్కడ గుడికి వచ్చాం కాబట్టి వ్రతం చేసుకోలేకపోయాము. బట్ ఇక్కడ అమ్మవారి చల్లని చూపు కృప మాకుంది అని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈ వ్రతం చేసుకుంటే ఎలాంటి మేలు జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? అన్ని విధాలుగా. సో సకల లైక్ ఏమైనా మీకు జరగని పనులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా మీకు లక్కులో కలిసి వస్తాయి. సో ఏమైనా పెండింగ్ వర్క్స్ కానీ, సో శుభకార్యాలు, ఏమైనా శుభవార్తలు వినడం కానీ, సో ఈ విధంగా అన్నీ జరుగుతాయని నేను నమ్మకంతో కొలుస్తాను అన్నమాట. చూశారు కదా, వరలక్ష్మి వ్రతం అనగానే చాలామంది లేడీస్ ఈరోజు ఇంద్రకీలాద్రి మీదకు వచ్చి మరి పూజలు చేస్తున్నారు. స్పెషల్గా లేడీస్లో ఎక్కువ మంది, జెంట్స్లో కూడా చేస్తారు కానీ లేడీస్ ఎక్కువ మంది అయితే ఈరోజు ఇంద్రకీలాద్రికి వచ్చి చూసినట్టయితే మనం చాలామంది వచ్చి మరి దర్శనాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నారు. మనతో పాటు ఇంకో భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే ఇంకా తెలుసుకుందాము ఎలా అయింది దర్శనం. చాలా బాగా అయిందండి. డెకరేషన్ అది అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. మాకు చాలా చాలా సంతోషం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మా అమ్మాయి తీసుకొచ్చింది. అవుతుందో కాదో దర్శనం అనుకున్నాము, కానీ చాలా బాగా అయిందండి. అమ్మవారి దయ మాకు ఎల్లప్పుడూ కావాలని మేము కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం అనగానే జనరల్గా ఎక్కువ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇంద్రకీలాద్రికి వచ్చి వ్రతం చేస్తారు. దాన్ని ఎలా చెప్తారు? అంటే ఎవరి లక్ష్మి అంటే వరలక్ష్మి అంటే వరాలు వసగే తల్లి మాకు. అందుకే చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మేము ఇక్కడ ఆమెను దర్శనం చేసుకుందామని
వచ్చాము. వరలక్ష్మి వ్రతం రోజు కదా, చాలా బాగుంటుంది. మా అమ్మవారి దయ మాకు బాగుండాలి అని. అంటే వరలక్ష్మి వ్రతం చేసి ఎలాంటి మేలు జరిగిద్దని అనుకుంటారు? అంటే అమ్మవారు అన్ని మనకు కష్ట సుఖాలు అన్నీ చూస్తుంది. వరలక్ష్మి అమ్మవారు మనకు అన్ని కాదు, అన్ని సుఖాలు, సౌభాగ్యము, సంతోషము అన్నీ మనకి ఇస్తుంది. కాబట్టి చాలా 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 సంతోషం మాకు ఇవాళ అమ్మవారి దర్శనం అయినందుకు. మేమందరం వచ్చాము హైదరాబాద్ నుంచి. సో చూసారు కదా, ఈ రాష్ట్రం నుంచే కాదు పక్కన రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు ఇంద్రకీలాద్రి మీద. సో ఇది ఇక్కడ పరిస్థితి. వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద చేస్తున్నారు. కెమెరామెన్ నానితో అథా మహమ్మద్ RTV, విజయవాడ.